దేవుని యొక్క మాటల్ని ధ్యానించుకుందాము. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నేను కొన్ని వారాలుగా ఎందుకు క్రైస్తవులు దీవించబడరు అన్న విషయాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఎవరన్నా దీవించబడాలి, ఎవరన్నా గొప్పగా ఉండాలి అంటే అది ఎవరంటే దేవుని బిడ్డలు మాత్రమే ఉండాలంటాను నేనైతే. ఎందుకంటే మన దేవుడు సర్వమును సృజించిన వాడు. ఆ దేవుణ్ణి మనము ప్రభువుగా కలిగి ఉన్న మన జీవితాల్లో ఆ దేవునిని మనం అనుసరిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. ఇక దీవించబడాల్సింది ఎవరైనా ఉన్నారంటే అది మనమే. మనము కాకపోతే ఇంకెవరు దీవించబడాలి? కానీ చూచినట్లయితే లోకములో పాపము చేస్తున్న వారు దీవించబడుతున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. లోకములో ఎవరు దీవించబడుతున్నారు? పాపము చేస్తున్న వారు దీవించబడుతున్నారు. లోకములో దేవునిని ఎరగని వారు బోళ్ళుమని ఉన్నారు. వాళ్ళు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కలిగి జీవిస్తున్నారు. కానీ వాస్తవానికి దీవెనకు అర్హులు, పాత్రులు ఎవరంటే అది మనమై ఉన్నాం. అందుకే పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆశీర్వాదమునకు వారసులు. ఒకసారి వచనంకి వెళ్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అందరం చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక. ఏంటంట? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు ఏంటంట? పిలువబడ్డారు. దేవుడు మనలను దేనికోసం పిలుచుకున్నంటే మనము ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి. ఒక ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేసేసారు. అబ్రహాము ఆశీర్వాదానికి వారసులుగా చేసేసారు. అబ్రహాము ఏ విధంగా అయితే వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడిగా బ్రతికాడో, తాను బ్రతికిన దినములన్నిట మనము కూడా ఆ విధంగానే బ్రతకాలి. జీవితంలో ఎక్కడ లోటుపాట్లు లేకుండా, జీవితంలో ఏ విషయంలో కూడా వెనకబడకుండా, ప్రతి విషయంలో ముందు ఉంటూ, ప్రతి విషయంలో ఆశీర్వాదం అనుభవిస్తూ బ్రతకాలి. అది మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న పిలుపు ఏంటంటే మనము ఆశీర్వదించబడటం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనము గనక సెన్సెక్స్ తీసి, లేదంటే మనము గనక జనాభా లెక్కలు వేసి ఎవరెవరు మంచిగా స్థిరపడిన వారు ఉన్నారు అని చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు క్రైస్తవులను, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు దేవుని నమ్మిన వారిని. ప్రపంచ దేశాలలో దేవుని నమ్మిన వారు ముందంజలో ఉన్నారు. అసలు ఇజ్రాయెల్ దేశంలో యూదుల గురించి కనుక మనం ఆలోచిస్తే వాళ్ళు కనిపెట్టిన విషయాలన్నీ ఇన్ని కావు. ఎన్నెన్ని కనిపెట్టారు, ఎన్నెన్ని తయారు చేశారు, ఎన్నెన్ని మానవాళికి ఇచ్చారు. ఈ రోజున ఒక చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశం మీద చాలా పెద్ద పెద్ద దేశాలు దాడి చేస్తున్నా కూడా ఇంకా ఆ ఇజ్రాయెల్ దేశాన్ని వారి ఆధీనంలో తీసుకోలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న అపారమైన జ్ఞానము. ఇజ్రాయెల్ వారు వాటిని వినియోగించుకొని ప్రపంచ దేశాలకు ఎంత సేవ చేశారు, ఎంతగా దీవించబడ్డారు చూడండి అమ్మా. ప్రపంచ దేశాలలో క్రైస్తవులు చాలా అభివృద్ధి చెందారమ్మా. బట్ భారతదేశంలోనే దేవుని నమ్మిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న వారు మాత్రము ఇంకా వెనకబడుతున్నారు. నా బాధ అదే. సరే, భారతదేశము 2 తెలుగు రాష్ట్రాలు పక్కన పెట్టేసేస్తే నా ప్రగాఢమైన విశ్వాసము, నా ప్రగాఢమైన వాంఛ ఏదైనా ఉందంటే మన సంఘంలో ప్రతి ఒక్కరు మిలీనియర్స్గా మారును గాక అని చెప్పేసి. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. ఒక తండ్రిగా నేను మీ ఎడల కలిగి ఉన్న వాంఛేదమ్మా. ఒక ఆత్మీయ తండ్రిగా, మీ సంఘ కాపరిగా నేను మీ ఎడల కలిగి ఉన్న వాంఛ ఏమిటంటే మీరు బహుగా దీవించబడాలి అని చెప్పేసి. ప్రపంచ దేశాలలో ఉన్న మేధావులతోటి పోటీ పడే వ్యక్తులను దేవుడు మన సంఘంలో లేవనెత్తును గాక.
సో ఇటువంటి ఒక ఆశీర్వాదాలకు మన వారసులుగా ఉంటూ కూడా ఎందుకు దీవించబడలేకపోతున్నామో గత 3 వారాలుగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీకు ఎంతమందికి జ్ఞాపకం ఉందో తెలియదు కనమ్మా. ఫర్ 3 weeks ఐఎమ్ బీన్ ప్రీచింగ్. నేను దీని గురించే ప్రకటన చేస్తున్నాను, దీని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు క్రైస్తవులు దీవించబడటం లేదన్న విషయాన్ని ఈరోజు కూడా మరొక విషయం మాట్లాడతానమ్మా. ఎందుకు దేవుని బిడ్డలు దీవించబడలేకపోతున్నారు అని చెప్పేసి. మొదటి వారం నేనేం మాట్లాడానంటే, ఆశీర్వాదం ఆహ్వానం ఉంటుంది, కానీ లక్ష్యము చేశారు ఒక గుంపు. ఇంకొక గుంపు సేవకులను దాడి చేశారు. ఇంకొక గుంపు ఏం చేశారంటే వారికి నచ్చిన విధానంలో ఆ యొక్క ఆశీర్వాదపు విందుకి పాలు పంపులు పొందడానికి వచ్చారు, మధ్యలోనే వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఆహ్వానం ఉన్నది కానీ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు దీవించబడకుండా. నేను పోయిన ఆదివారం నేను మాట్లాడానమ్మా. మనము వింటున్నాము అనేకమైన ఆశీర్వాదమును గురించిన సంగతులు, దేవుని చిత్తమును గురించిన సంగతులు వింటున్నాము, కానీ అవి లోపల పెట్టేసేసుకుంటున్నాము, కానీ వాస్తవికంగా దాని ప్రకారముగా వేయలేకపోతున్నాము, దాని ప్రకారముగా ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఇంకేం మాట్లాడాను నేను పోయిన ఆదివారం? ఎవరికి జ్ఞాపకం ఉందా? నమ్మకత్వము లేకపోవటం మాట్లాడాను నేను. ఇంకా ఓర్పు గురించి మాట్లాడాను నేను. దానికి ముందు వారం నేను మాట్లాడాను 3,60,00,000 రూపాయల రుణము ఒక వ్యక్తి దేవుని దగ్గర విడిపించబడ్డాడు. ఆ రుణంలోంచి, ఆ పెద్ద రుణంలోంచి విడిపించబడ్డాడు, కానీ మరలా అదే రోజున అదే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే క్షమాపణ లేని తనము, కారణం ఏంటంటే ఓర్వలేని తనము. ఇవన్నీ చిన్న చిన్న విషయాలేనమ్మా. ఈ చిన్న చిన్న విషయాలు క్రైస్తవులు ఏం చేస్తారంటే ఇవి చాలా చిన్నవి కదా అని అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టిలో అవే పెద్దవి. నువ్వు ఏదైతే పెద్ద విషయాలు అనుకుంటున్నావో అవి దేవుని దృష్టిలో పెద్దవి కాకపోవచ్చు, కానీ నువ్వు ఏదైతే చిన్న విషయాలు అనుకుంటున్నావో అవి మాత్రము దేవుని దృష్టిలో చాలా పెద్దవి అమ్మా. క్షమించలేకపోవటము, ఓర్వలేకపోవటము, సహనము లేకపోవటము, ఇగో అర్థము చేసుకోలేకపోవటము, అలక్ష్యము, దేవుని మాటకు, దేవుని యొక్క ఇష్టానికి లోబడి దేవునికి నచ్చిన ప్రకారముగా జీవించకుండా మనకి నచ్చిన ప్రకారముగా జీవించాలని ఆశపడటము, అన్నిటిని వలన నేను చెప్తున్నానమ్మా, మనము వాగ్దానాలు అయితే పొందుకుంటున్నాము, కానీ వాటి యొక్క నెరవేర్పులోనికి మనం వెళ్ళలేకపోతున్నాము. సంగమా, ఈ చిన్న చిన్న విషయాలలో నిన్ను నువ్వు సరి చేసుకుంటే, ఈ చిన్న చిన్న విషయాలలో నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకుంటే, ఐఆమ్ టెల్లింగ్ యూ అమ్మా, గొప్ప బ్రేక్ త్రూ నీ కొరకు కాచుకొని ఉన్నదంట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి చదువుదామా. మరొక సందర్భం కూడా నేను మీతో మాట్లాడతాను. ఒక మనుష్యునికి, మత్తయి సువార్త 21:28. ఎస్, చదవనమ్మా. ఒక మనుష్యునికి 28 కుమారులుండిరి. నీకు ఏమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు ఏంటంట పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. చూసారా, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. మనకు వలే మనం ఈ రోజున దేవుని కుమారులమమ్మ. ఇక్కడ మనం చదువుతున్న యొక్క సందర్భము అన్యుల గురించి మాట్లాడటం లేదు, నిబంధనలో లేని వారి గురించి మాట్లాడటం లేదమ్మా. దేవుని కుమారులుగా మార్చబడిన వారి గురించి మాట్లాడుతున్నారు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. ఆ ఇంటి యజమానుడు లేదంటే ఆ తండ్రి పెద్దవాడి దగ్గరికి వెళ్ళాడంట. పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. మనసు మార్చుకొని వెళ్ళాడు. ఆ తర్వాత అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునెను
పోదుననెను కానీ కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. ఒక మనుషుడు, 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడి దగ్గరికి వెళ్ళాడు తండ్రి. ఏమన్నాడంటే, నాకు ఒక ద్రాక్ష తోట ఉంది కదరా, ఈరోజు వెళ్ళి ఆ ద్రాక్ష తోటలో పని చేయన్నాడు. పెద్దవాడు ఏమన్నాడంటే, ఫస్ట్ నేను పోను అన్నాడు. తర్వాత ఏం చేశాడు? మనసు మార్చుకున్నాడు, వెళ్ళాడు. రెండో వాడి దగ్గర కూడా వెళ్ళాడు. అరే బాబు, నువ్వు కూడా వెళ్ళి పని చేయి అన్నాడు. వీడేమన్నాడు? సరే డాడీ అన్నాడు. కానీ వెళ్ళలేదు. దేవుడు ఈ యొక్క అంశమును చెప్పి, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేశాడని చెప్పేసి వారిని అడిగారంట. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా, అసలు ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేశారు? మొదటివాడేగా. ఎస్. కానీ జాగ్రత్తగా ఈ యొక్క 2 లైన్లు మరలా చదువుకుంటేనమ్మా, ఆ 2 కుమారుల యొక్క నిజస్వరూపం బయటకు వస్తామ్మా. పెద్ద కుమారుడు ఎందుకు ఫస్ట్ నేను వెళ్ళను అని అన్నాడు? చిన్న కుమారుడు ఎందుకు ఫస్ట్ నేను వెళ్తాను అన్నాడు? జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ 2 కుమారులకు తండ్రి పక్కన ఉన్నట్టు నచ్చదు. తండ్రి వచ్చి ఆ రోజున, అరే పెద్దోడా పనికి వెళ్ళు అని చెప్పంటే, ఈ పెద్ద కుమారుడు అనుకున్నాడు, నాతో పాటు ఇతను పనిలోనికి అని చెప్పేసి అనుకుని అన్నాడేమో. కాబట్టి ఆ పెద్దోడు ఏమన్నాడు, అసలు నేను రాను అని చెప్పేస్తే నన్ను వెళ్ళిపోతాడు అనుకున్నాను. ఈ రెండో వాడు ఏమో అనుకున్నాడంటే, ఈ రెండో కూడా తండ్రితో ఉంటే ఇష్టం లేదు. నేను పోతానని చెప్తే మంచి పని అయిద్దిరా బాబు, లేదంటే ఇక్కడే కూర్చొని ఇసుకిస్తాడేమో, ఎందుకు పోవు, ఏం చూసుకోవా, బాధ్యత ఉండదా అని చెప్పి గోల పెడతాడేమో అని చెప్పేసి ఈ రెండోడు ఒక రకంగా ఆలోచించాడు. కానీ ఈ 2 కుమారులలో ఒక కామన్ థింగ్ ఏంటో తెలుసా? వీరు తండ్రి యొక్క సన్నిధిని ఇష్టపడటం లేదు. అది వీరిలో ఉన్న మొదటి లక్షణము. తండ్రి సన్నిధిని ఇష్టపడటం లేదు. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి కుమారుడా నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత చదువునమ్మా. యోహాను అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గములో మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులు వేశ్యలు అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మనట్లు పశ్చాత్తాపడకపోయారు. చూసారా? ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో ఎందుకు పెద్దవాడే దీవించబడ్డాడు, రెండో వాడు ఎందుకు దీవించబడలేదంటే, ప్రతి ఒక్కడు ఏం చెప్తారంటే, ఆ తండ్రి యొక్క పనిని ఈ రెండో వాడు చేయలేదు కాబట్టి ఈ రెండో వాడు దీవించబడలేదు అంటారు. కానీ లేదమ్మా, ఇక్కడ సమస్య ఏమిటంటే పని చేయకపోవటం కాదు, కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట నేను మీతో మాట్లాడుతానమ్మా. ఎందుకు ఇక్కడ ఈ కుమారులు దీవించబడలేదు? పైపెచ్చి ఏమంటున్నాడంటే దేవుడు, సుంకరులు వేశ్యలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. అంటే పాపులు దీవించబడుతున్నారు, కానీ కుమారులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు? దీవింపబడటం లేదు. పాపులు దీవించబడుతున్నారు, సుంకరులు అంట. ఇంకెవరంట? వేశ్యలు అంట. పాపము చేసిన ఏ మానవుడు దీవించబడటానికి ఆస్కారం లేదమ్మా. కానీ
వాక్యములో ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, కుమారులుగా ఉంటూ కూడా ఒక ఇద్దరు కుమారులు దీవించబడలేకపోతున్నారు. కానీ అదే రోజున వేశ్యలు ఉన్నారు, వేశ్యావృత్తి చేస్తూ, సుంకరులు ఉన్నారు, ప్రజలను పీడిస్తూ. కానీ వారు మాత్రము చక్కగా దేవుని రాజ్యంలో ప్రవేశించబడుతున్నారు, దీవించబడుతున్నారంటే అక్కడ ఏదో జరుగుతుందమ్మా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీలో నాలో మనమందరము మార్చుకోవాల్సిన విషయం ఏదైనా ఉన్నదంటే, ఏ విశ్వాసి కూడా దేవుని ఎదుట వేషధారణ కలిగి జీవించడానికి వీల్లేదమ్మా. మరలా చెప్తున్నానమ్మా, ఏ విశ్వాసి కూడా దేవుని ఎదుట, చాలా జాగ్రత్తగా వినమ్మా, వేషధారణ కలిగి జీవించడానికి వీల్లేదమ్మా. ఇక్కడ ఈ ఇద్దరు కుమారులలో ఉన్న సమస్య ఏంటంటే, మొదటివాడు తను తాను ఏమని కనపరుచుకున్నాడంటే, వాడు ఒక అవిధేయుడిగా కనపరుచుకున్నాడు. తండ్రి వచ్చి పనిలోనికి వెళతావా అంటే మొదట నేను పోను అన్నాడు. తోడి దాసులు అందరూ చూసుంటారు, చూసి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట అసలు వీళ్ళు అస్సలు వినరండి అని చెప్పేసి ఈ పెద్ద కుమారుడు గురించి అనేకమైన మాటలు మాట్లాడి ఉండుంటారు. కానీ ఆ తర్వాత ఈ పెద్ద కుమారుడు మాత్రము మనసు మార్చుకొని వెళ్ళాడు. కానీ ఈ చిన్న కుమారుడి దగ్గరికి వెళ్దాము. ఈ చిన్న కుమారుడి దగ్గరికి తండ్రి వెళ్ళి పనిలోనికి వెళ్తావంటే తాను ఏమని కనపరుచుకున్నాడంటే, ఎస్ నేను వెళ్తాను అన్నాడు. కానీ వాస్తవానికి వాడు వెళ్ళటానికి ఇష్టము చూపల, పని చేయటానికి వెనక వెళ్ళిపోయాడు. వేషధారణ. ఈ రెండవ కుమారుడు తాను ఎట్లా కనపరుచుకుంటున్నాడంటే, ఏదో పనిమంతుడు అన్నట్టుగా కనపరుచుకుంటున్నాడు. ఈ రెండవ కుమారుడు తాను ఆ ఇంటి వారందరి ఎదుట ఎట్లా కనపరుచుకుంటున్నాడంటే, ఏదో తండ్రికి విధేయుడు అన్నట్టుగా కనపరుచుకుంటున్నాడు. ఈ చిన్న కుమారుడు ఆ ఇంట్లో ఉన్న దాసులందరికీ ఎట్లా కనపరుచుకుంటున్నాడంటే, పెద్ద ఆయన కన్నా రెండో ఆయన మంచివాడులాగున్నాడు అని తాను ఒక అబద్ధమును ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. కానీ వాస్తవానికి పెద్ద కుమారుడు నేను వెళ్ళను అని చెప్పినా కానీ తర్వాత వెళ్ళాడు. కానీ వీడు నేను పోతాను అని చెప్పి కానీ పోలేదు. వేషధారణ కలిగి ఉన్నాడు. తాను జనాల ముందు, ఆ ఇంటి దాసుల ముందు కానీ, తండ్రి ముందు కానీ, తల్లి ముందు కానీ, ఇరుగు పొరుగు వారందరి ముందు కానీ ఒక మంచి సాక్ష్యం పెట్టుకున్నాడు. ఏంటంటే, అడగంగానే ఒప్పుకున్నాడు, నేను వెళ్ళి పని చేస్తా. అడగంగానే ఒప్పుకున్నాడు, వెళ్ళి పని చేస్తా. చూచిన వాళ్ళందరూ ఏమన్నారు, ఎంత మంచి కొడుకో, తండ్రి చెప్పాడో లేదో వెళ్ళిపోతున్నాడు పనికి, ముందు వెనక ఆలోచించటం లేదు. అబ్బా, చిన్నోడిని చూసి ఇంట్లో తల్లులు అంటారు కదా, ఏమంటారు, బుద్ధి తెచ్చుకోవాలి పెద్దోడు. బహుశా ఇంట్లో అమ్మగారు అని ఉంటాడు, చూడరా చిన్నోడిని చూసి నేర్చుకోరా, నువ్వు ఉన్నావు ఎందుకు, వాడు చూడు డాడీ అడిగాడే లేదు, అట్లా ఏమన్నాడు, పోతాను డాడీ అన్నాడు. నువ్వు ఉన్నావు ఎందుకు, మొహమే చెప్పి నేను పోనని. బహుశా ఈ తల్లి వెళ్ళి తిట్టుంటుందేమో, పెద్ద కుమారుడు అందుకే మనసు మార్చుకొని వెళ్ళాడేమో అనుకుంటాను. కానీ చిన్న కుమారుడు మాత్రం ఒక వేషధారణ వేసుకుంటున్నాడు. ఎట్లాగంటే, ఏదో తండ్రి అంటే ఇష్టం ఉన్నవాడిలాగా, తండ్రి మాటకు లోబడేవాడిలాగా, తండ్రి అంటే అపారమైన గౌరవము, భక్తి, భయమున్నట్టుగా తాను ఆ ఇంటి దాసుల ముందర కానీ, తన తల్లి ముందర కానీ, తన తండ్రి ముందర కానీ, బంధువులందరి ముందు ఎట్లా కనపరుచుకుంటున్నాడంటే, తండ్రి అంటే అపారమైన గౌరవము, భయము, భక్తి ఉన్నవాడుగా కనపరుచుకుంటున్నాడు. కానీ వాస్తవానికి వాడి లోపల ఏముందంటే, ఆ తండ్రి మీద భయం లేదు, గౌరవం లేదు, భక్తి ఏమాత్రము లేదు. వేషధారణ కలిగి ఉన్నాడు. ఆ వేషధారణ తత్వమును ఆ కుమారుల్లో చూసి ఆ రోజున దేవుడు ఏమంటాడంటే, వేశ్యలు వెళ్తున్నాయి దేవుని రాజ్యములోనికి, సుంకరులు వెళ్తున్నాయి దేవుని రాజ్యములోనికి, కానీ వేషధారణ కలిగిన ఈ కుమారుడు మాత్రము వెళ్ళలేడు అంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం యథార్థంగా ఉండాలమ్మా. లోపల ఒకటి బయట ఒకటి మనం ఉండకూడదు. లోపల ఒకటి బయట ఒకటిగా మనం ఉండటానికి వీలు లేదు. వేశ్యనైనను దేవుడు క్షమించి వేస్తాడు, వేశ్యలైనను దేవుడు ఆశీర్వదిస్తాడు, భయంకరమైన పాపులనైనను దేవుడు దీవిస్తాడు. కానీ అబ్బా, ఈ వేషధారణ అనేది మాత్రము దేవుడు సహించలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి అమ్మా 31.
అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో. చూసారా, అందుకే ఈ రోజున మనం చూడండి అమ్మా, దేవుణ్ణి ఎరగని వారేమో మంచి మంచి కారుల్లో తిరుగుతున్నారు. దేవుడు అంటే భయము భక్తి లేని వారేమో పెద్ద పెద్ద గృహాల్లో ఉంటున్నారు. కానీ మనం మాత్రము ఆ ఇరుకు రోడ్డుల్లోనే, ఆ చిన్న చిన్న రోడ్డులోనే, ఆ చిన్న చిన్న గృహాల్లోనే, ఆ చిన్న చిన్న బండ్లోనే ఎందుకు బ్రతుకుతున్నామంటే ఇదే కారణం. ఒకవేళ వేషధారణ ఉందేమో. నీ లోపల ఒక పురుషుడు ఉన్నాడు, కానీ నీ బయట ఇంకొక పురుషుడిని నువ్వు కనపరుస్తున్నావేమో, సంఘములో కానీ, గృహములో కానీ, దేవుని ఎదుట కానీ. దేవుడు వేషధారణ తనమును ఎంత అసహించుకుంటాడంటే అంత అసహించుకుంటాడమ్మా. ఒక ఉదాహరణ చూపించమంటారా? మార్కు సువార్త 11వ అధ్యాయంకి వెళ్ళండి అమ్మా. ఈ వేషధారణ తనం అనేది దేవుడు ఎంత అసహించుకుంటాడో చూపిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి అమ్మా. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవ్వరును తినకుందురుగాక అని చెప్పాను. చూసారా, అసలు చూడండి, దీవించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకము నుండి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడయ్యా అంటే మానవుణ్ణి రక్షించడానికి, మానవుణ్ణి విడిపించడానికి, మానవుణ్ణి దీవించడానికి. ఇది ఆయన ఈ లోకంలోనికి రావటానికి ప్రధాన కారణం. కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు ఈ లోకంలోనికి. కృపా సత్య సంపూర్ణుడిగా అలా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినమున ఒక చెట్టు దగ్గర తను మాట్లాడిన మాటలు చూడమ్మా. ఒక చెట్టును చూచి శపించేసేసాడు. ఇక మీదట నువ్వు ఎన్నటికీ కాపు కాయటానికి వీల్లేదు, ఇక మీదట ఎవరు నీ పండ్లు తినరు అని చెప్పన్నాడు. కారణం ఏంటంటే వేషధారణ కలిగి ఉన్నది ఒక చెట్టు. అది ఎలా కనపడుతుందంటే పైకి ఆకులతో ఉంది, చక్కగా పచ్చగా ఉంది. అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పండ్లు ఉన్నట్టు లెక్క. ఆకులు లేవనుకున్నా పండ్లు లేవని అర్థం. అంజూరపు చెట్ల గురించి నేను మీకు చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక రోజున దూరం నుండి చూచారు ఈ చెట్టుని. చూచినప్పుడు ఎట్లాగుంది ఆ చెట్టు? చదువుతారా మరలా 12వ వచనము. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఏం చేశాడంట? ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని దూరం నుండి చూశాడంట. సో దూరం నుండి చూచి ఆ అంజూరపు చెట్టుకి ఆకులు కనపడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమనుకున్నాడంటే, ఓహ్, ఖచ్చితంగా దీని దగ్గర పండ్లు ఉంటాయి. ఎందుకంటే అంజూరపు చెట్టు యొక్క నియమం ఏంటంటే ఆకులు ఉన్నాయంటే పండ్లు ఉన్నట్టే. దూరం నుండి చూచాడు, ఆకులు కనపడ్డాయి. ఇంత గుబురుగా, ఇంత పచ్చగా ఈ చెట్టు ఉందంటే ఖచ్చితంగా నా ఆకలిని తీర్చే పండ్లు ఖచ్చితంగా ఈ చెట్టు మీద ఉంటాయని చెప్పేసి ఆకలితోటి పరుగు పరుగున యేసుక్రీస్తు ప్రభువారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ చెట్టు అంత జలిడి వేశారు, కానీ ఒక్క పండు కూడా దొరకలా. కానీ అది మాత్రం ఎట్లా కనపడుతుందంటే పచ్చగా కనపడుతుంది. లోపల పండ్లు లేవు, కానీ బయటికి అది ఎట్లా కనపడుతుందంటే పచ్చగా కనపడుతుంది. ఆ కుమారుడు కూడా అంతే, రెండో కుమారుడు. లోపటేమో దేవుడు అంటే, లేదంటే తండ్రి అంటే భయం లేదు, తండ్రికి లోబడే మనసు లేదు. కానీ బయట తనతో చూపించుకుంటున్నాడంటే తండ్రి అంటే ఏదో అపారమైన గౌరవము, తండ్రి అంటే అపారమైన ఒక భక్తి ఉన్నట్టుగా కనపరుచుకుంటున్నాడు.
కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకములోనికి వచ్చిన ఆ దేవుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక చెట్టును చూచి శపించాడు, ఇక మీదట నువ్వు ఎన్నటికి కాపు కాయవు, నీ పండ్లు ఎవ్వరు తినరు అని చెప్పేసి. కృపగలిగిన దేవుడి నోటిలో నుండి శాపము తెప్పించింది ఏంటో తెలుసా? వ్యభిచారము కాదు, విగ్రహారాధన కాదు, వేషధారణ. మీకు అర్థమవుతున్న మాట? కృప అయి ఉన్న దేవుడు, ప్రేమ అయి ఉన్న దేవుడు, ఆ దేవుని నోటిలో నుండే ఒక శాపవచనము బయటికి రావడానికి కారణం ఏమిటంటే వేషధారణ. వ్యభిచారము కాదు, ఇంకోటి విగ్రహారాధన కాదు, నరహత్య కాదు, ఇంకోటి కాదమ్మా. ఈ వేషధారణ అది తను ఎట్లా కనపరుచుకుందంటే యేసుక్రీస్తు ప్రభువారికి పచ్చగా పండ్లు ఉన్నట్టుగా కనపరుచుకుంది. కానీ దాని దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఒక్క పండు కూడా లేదు. ఆ రెండవ కుమారుడు ఆ ఇంట్లో కూడా అట్లాగే కనపరుచుకుంటున్నాడు. ఆ ఇంట్లో ఉన్న దాసులకు కానీ, ఆ ఇంటి యజమానురాలు తన తల్లికి కానీ, ఆ ఇంటి యజమానుడు తన తండ్రికి కానీ, తన అన్నకు కానీ, ఇరుగు పొరుగు వారందరికీ ఎట్లా కనపరుచుకుంటున్నాడంటే తండ్రి అంటే అట్మోస్ట్ రెవరెన్స్ ఉంది, తండ్రి అంటే అపారమైన గౌరవం ఉంది, తండ్రి అంటే అపారమైన భయము భక్తి ఉన్నట్టుగా కనపరుచుకున్నాడు. కానీ వాస్తవానికి అది లేదు. దేవుడు ఆ ఉదంతంలో మాట్లాడిన మాట ఏమిటంటే వేశ్యలు దీవించబడతాయి, సుంకరులు దీవించబడతారు, వేషధారుడైన ఈ కుమారుడు మాత్రము దీవించబడనన్నాడు. దేవుడు ఇక్కడ ఈ ఉదంతంలోంచి మాట్లాడుతున్న మాట ఏమిటంటే కృపై ఉన్న నేను, ప్రేమై ఉన్న నేను, ఇదిగో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ తన ముందుకు తీసుకొచ్చినప్పుడు అమ్మా ఇకను పాపము చేయకు అని చెప్పి అన్నాడు. కానీ వేషధారణ కలిగిన చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము ఆ చెట్టును ఉపేక్షించిన దేవుడు వెంటనే శాపం బయటకు వచ్చేసేసింది. చూసారా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ హృదయ స్థితి ప్రభువులో నుంచి దీవెననైనా బయటకు తీసుకుని వస్తుంది, నీ హృదయ స్థితి ప్రభువులో నుండి శాపమునైనా బయటకు తీసుకుని వస్తుంది. ఎందుకు దేవుని బిడ్డలు దీవించబడలేకపోతున్నారు? ఎందుకు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు దీవించబడలేకపోతున్నారంటే వేషధారణ కలిగిని బ్రతుకుతున్నారమ్మా. ఈ ఉదయకాల సమయంలో చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, వేషధారణ శాపానికే కారణమవుతుంది. అదే యథార్థత అయితే దీవెనకు కారణమవుతుంది. ఇప్పుడు ఆ వేసి చూడండమ్మా, ఎవరైనా చెప్పేస్తారు ఆమె ఏం చేస్తుందో, ఆమె ఏమై ఉన్నదో, ఆమె ఎట్టిదో అని చెప్పేసి. ఆ సుంకరులు చూడండి, ఎవరైనా చెప్పేస్తారు వాడు ఏమైనాడో, వాడు చేస్తున్న పని ఏమిటి, ఎవ్రీథింగ్ చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు యథార్థంగా ఉన్నారు. లోపల ఒకటి, బయట ఒకటి, ఇంట్లో ఒకటి, ఇంటి బయట ఒకటి లేరు, అంతటా ఒకటిగానే ఉన్నారు, స్వచ్ఛంగా ఉన్నారు. తప్పైతే తప్పుగానే ఉన్నారు, బయట ఒప్పు అయితే ఒప్పుగానే ఉన్నారు. కానీ క్రైస్తవులు మరి ముఖ్యంగా చెప్తున్నామ్మా, మనము మాత్రం ఈ విధముగా ఉండడానికి వీలు లేనే లేదు. హల్లెలూయా. మీకు అర్థమవుతున్న మాట? ఈ రోజున నువ్వు దేనినైనా దేవుని మందిరములు విడిచిపెట్టాలంటే నేను మీకు చెప్పేది ఏంటి తెలుసా? ఒకవేళ ఈ వేషధారణ ఉండటం వలన నువ్వు దీవించబడటం లేదేమో, నువ్వు అభివృద్ధి చెందటం లేదేమో. ఈరోజు నీకు బుద్ధి నేర్పించడానికే దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడేమో. దేవుని ఆత్మ మాట్లాడుతున్న మాట ఏంటంటే వేశ్యలు వెళ్తున్నాయి దేవుని రాజ్యంలో వెళ్ళి దీవించబడుతున్నారు, సుంకరులు వెళ్తున్నారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళి దీవించబడుతున్నారు. ఎందుకంటే ఇంకో బయట చూడమ్మా, ఎంతమంది విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవుని ఎరుగని వారు ఉన్నారు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. వారిని సాతాను దీవిస్తుంది అనమాకన్నమ్మా. నేను ఒకటే చెప్తున్నామ్మా, సాతాను ఏ మానవుని దీవించలేదు, సాతాను చేతులు ఆశీర్వాదాలు లేవు. ఆశీర్వాదములన్నీ ప్రభు యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. కానీ వాళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళు ప్రభు దగ్గర నుంచి పొందుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? యథార్థంగానే ఉన్నారు అంతే. మనము వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు దీవించబడలేకపోతున్నామంటే వేషధారణ ఉండటం వల్ల. ఈ ఉదయకాల సమయంలో మనము సరి చేసుకోవాల్సిన విషయం ఏదన్నా ఉందంటే వేషధారణ లేకుండా బ్రతకటం మనం సరి చేసుకోవాలమ్మా. లోపల ఒకటి, బయట ఒకటి, ఇంట్లో ఒకటి, ఇంటి బయట ఒకటి, ఇలా ఉండకూడదు. నీ మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. మరొక ఉదాహరణ చూపిస్తాను చూడండి. ఇదే మత్తయి సువార్తలో ఉంటుంది. 23, 27, 28, 23. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఏంటంట?
వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు ఎవరిని పోలి ఉన్నారంట? సున్నతి సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని వెలుపల శృంగారముగా అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి. చూసారా, వేషధారులైన వారితో మాట్లాడుతున్నారు. అరే బాబు, మీరు ఎట్లాగున్నారు తెలుసా? సున్నం కొట్టిన సమాధులు లాగున్నారు. బయటికేమో స్వచ్ఛంగా ఉన్నారు, కానీ లోపల ఎట్లాగున్నారు? మీరు కల్మషంతో ఉన్నారు, చచ్చిన వారి ఎముకలతో ఉన్నారు. ఆ తర్వాత మాట చదవండి అమ్మా. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా, మీరు వెలుపల మనుష్యులను నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు. చూసారా, వేషధారులతో మాట్లాడుతున్నాడమ్మా, వేషధారులతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ 23 వచనం చదవండి అమ్మా. 23 వచనం కూడా చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. చూసారా, ఈ దశమ భాగం వీళ్ళు చక్కగా ఇస్తున్నారు, కానీ హృదయంలో ఏముందంటే వీళ్ళకి న్యాయం లేదు, హృదయంలో ఏముంది? కనికరము లేదు, హృదయంలో ఏమి లేదు? విశ్వాసం లేదు. ఆచారపరంగా ఇస్తున్నారు, కానీ చూచిన వారందరూ అబ్బా, ప్రతి ఫస్ట్ సండే సిస్టర్ గారు ఎన్మలో పెట్టి పైకి లేపి ఏం చూపిస్తున్నారు చర్చ్ అందరికీ? దేకో నేను టైప్ ఇస్తున్నాను, ఫాస్ట్గా చెప్పింది, నేను లోపడుతున్నా. కానీ లోపల ఏమి లేదంట? న్యాయం లేదంట. చదవండమ్మా. ఆపేశారు, అది చదవటం ఆపేశారు ఎందుకు? మీరు దశమ భాగాలు చెల్లిస్తున్న వాళ్ళందరూ చదువుదాం. 23 వచ్చింది, చదవండమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, మీరు దేంట్లో? పుదీనాలోను. అసలు మామూలుగా ఒక కేజీ కూరగాయలు కొన్నా కానీ ఈ బ్రదర్ ఏం చేస్తున్నాడు? పుదీనా కొంటే ఆ రోజు పుదీనా పచ్చడి చేసుకున్నా కానీ తీసుకొని ఇచ్చారు. మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, అసలు అంటే మిక్కిలి చిన్న వాటిలో కూడా దశమ భాగాలు చెల్లిస్తున్నారు వీళ్ళు. అసలు వీళ్ళకు చర్చిలో ఉన్న పేరుని తెలుసా? టైథర్స్. వీళ్ళు దశమ భాగములు చెల్లించేవాళ్ళు, అసలు పరిచర్యకి ముందు వచ్చి ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఇది బయటికి కనపడుతుంది. కానీ దేవుడు అంటున్న మాట చూడండి అమ్మా. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయము కనికరము విశ్వాసము విడిచిపెట్టితిరి. చూసారా, న్యాయంగా బ్రతకటము, కనికరము కలిగి, కృప కలిగి, సాత్వికం కలిగి బ్రతకటము, దేవుడంటే విశ్వాసము కలిగి ఉండటము, ఈ 3 విడిచిపెట్టేసేసారు. దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు దశమ భాగములు చెల్లించేవారైనా సరే దేవుడు ఏమన్నాడంటే వేషధారులు అని. ఈ రోజున అర్థమైంది మీకు? కొంతమంది దశమ భాగాలు ఇస్తాము, కొంతమంది కానుకలు చెల్లిస్తున్నాము, కొంతమంది దేవుడికి ఇవ్వాల్సిన దానికన్నా అదనముగా ఇస్తున్నాము. కానీ అయినా ఎందుకు దీవించబడటం లేదంటే ఇందుకే మన సంఘంలో దేవుని మహాకృపను బట్టి యవనస్తులైన వారు కానీ పెద్దలైన వారు కొంతమంది 20వ భాగంలో చెల్లిస్తారు, కొంతమంది 15వ భాగంలో చెల్లిస్తున్నారు, కొంతమంది దశమ భాగాలు చెల్లిస్తున్నారు. సంతోషమే. ఐ యామ్ టెల్లింగ్ యూ అమ్మా, నువ్వు ఇంత చెల్లిస్తున్నా కూడా నీలో వేషధారణ ఉంటే నువ్వు ఇస్తున్న దానికి నీకు తిరిగి ప్రతిఫలం ఉండదని వాక్యము చెబుతున్న మాట. న్యాయము, కనికరము, విశ్వాసము, ఈ 3 విషయాలు ఎక్కడ తప్పిపోతున్నవేమో చూసుకో, జాగ్రత్త. ఈ వేషధారణ తనము ఏం చేస్తుందంటే ఒక విశ్వాసిని వెనక నెట్టేస్తుంది. ఒక రక్షణ లేనోడు, పాపంలోనే బతుకుతున్నవాడు మాత్రము దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, దీవెన పొందుకుంటున్నాడు.
వాడు వేశ్య, వాడు సుంకరైన, వాడు ఇంకోటి అయినా సరే చక్కగా దీవెన పొందుకొని బయటికి వస్తున్నాడు. మనం మాత్రము అదే గృహాల్లో ఉంటున్నాము, అదే జీతాలు తీసుకుంటున్నాము, అసలు ఏమాత్రము ఎదుగు లేకుండా, ఏమాత్రం అభివృద్ధి లేకుండా బ్రతుకుతున్నాము. ఇదిగో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, వేశ్యలు వెళ్తున్నాయి, సుంకరులు వెళ్తున్నారు, కానీ వేషధారణ కలిగిన వారు మాత్రము వెళ్ళలేరు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకొక కారణం కూడా చూపిస్తానమ్మా, ఇదే మత్తయి సువార్తలో ఉంటుంది. 20వ అధ్యాయంకి వెళ్ళనమ్మా. మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం చదవండమ్మా. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము ఏంటంట, ఒక దేనారము చొప్పున పనివారితో ఏంటంట ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తన ద్రాక్ష తోటలోనికి వారిని ఏం చేశాడంట, పంపెను. చూసారు, దేవుడు ఎవరికి దేనారాలు ఇస్తాడు, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే పనిచేసే వారిని ఆశీర్వదిస్తాడమ్మా. నేను ఇంట్లోనే ఉంటాను, కానీ అమాంతంగా ఒక పెద్ద మూట రావాలి, నాకు మా ఇంటికే కాకి రావాలి, ఆ సారేపద విధురాలు నా దగ్గరికే రావాలి, జనాలు వచ్చి మమ్మల్ని దీవించాలి. అదేమంటే నేను పాస్టర్ గారు అర్పణం చెల్లించేటప్పుడు అనిపిస్తారు, ఏమనిపిస్తాం మనం, అనిచ్చి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతతో చెప్పండి తర్వాత నిండు కొలత తర్వాత చెప్పండి. మనుషులు ఒడిలో అసలు అదేమంటే ఈ మాట చెప్పిస్తారు పాస్టర్ గారు, మనుషులు వస్తున్నారు, కాకులు వస్తున్నాయి, కానీ కాకులు రారు, మనుషులు రాట్లా. నేను చెప్తున్నామ్మా, పని చేసే వారినే దీవిస్తాడు దేవుడు. మరలా చెప్తానమ్మా, పని చేయక గృహంలో ఉండేవారిని మాత్రము దేవుడు దీవించాడు. ఎందుకంటే దేవుడికి ఒక నియమం ఉందమ్మా, నీ చేతుల కష్టార్జితాన్ని నేను అసలు నీ చేతులే కష్టపడని చేతులైతే ఎట్లా ఆశీర్వదిస్తాడు? దినముకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి ద్రాక్ష తోటలోనికి చూసి, ఈ పనివారి కోసము దేవుడు అంట పొద్దున్నే వెళ్ళాడంట. మొట్టమొదటి వచ్చిన చూడండి ఆ మాట, మరలా చదవనమ్మా. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి. ఎప్పుడు బయలుదేరాడంట? పొద్దున బయలుదేరి వెళ్ళిపోయాడు. దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి, మళ్ళీ 9 గంటలకు వెళ్ళాడంట. పొద్దున వెళ్ళాడు అంటే 6 గంటలకు అనుకుందాం. 6 గంటలకు వెళ్ళి కొంతమంది పనోళ్ళని పెట్టుకున్నాడు. పనోళ్ళందరికీ ఏం చెప్పాడంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క దేనారం అన్నాడు, రండి అన్నాడు, వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ 9 గంటలకు వెళ్ళాడు. 9 గంటలకు వెళ్ళి కూడా సంత వీధిలో ఊరక నిలిచి ఉన్నా మరికొందరిని చూచి, మీ చేతిలో డబ్బులు పెడతానులా, ఏమన్నాడంటే వచ్చి పని చేయరా డబ్బులు ఇస్తా అన్నాడు. ఏమన్నాడు? ఊరక నిలబడ్డారంట కొంతమంది 9 గంటలకి కుర్రోళ్ళందరూ. ఊరక నిలబడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, మీరు ఊరక నిలిచి ఉన్న కొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి. ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు కూడా వెళ్ళారు. దాదాపు 12 గంటలకును మరలా 12 గంటలకు 3 గంటలకును మరలా 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. అబ్బా, 6 గంటలకు వెళ్ళాడు, 9 గంటలకు వెళ్ళాడు, 12 గంటలకు వెళ్ళాడు, 3 గంటలకు కూడా వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్తున్నాడు? పనివారి. దేవుడు ఈరోజు ఇక్కడ పని వాళ్ళ కోసం చూస్తున్నాడమ్మా, మీకు దేనారాలు ఇవ్వటానికి. హల్లెలూయా. పని చేస్తున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా. పని చేయకుండా వాళ్ళు కూడా నేను ప్రోత్సాహిస్తున్నా, ఏంటంటే పని చేయండి అని చెప్పేసి అంటారు. దేవుడు ఎవరి కోసం బయలుదేరాడంటే పని చేయకుండా ఉన్న వారి కోసం బయలుదేరలా, పని చేసే వారి కోసం బయలుదేరాడు. ఎన్నింటికి బయలుదేరాడు? పొద్దున్న 6 గంటలకు వెళ్ళాడు, ఆ తర్వాత 9 గంటలకి, ఆ తర్వాత 12 గంటలకి, ఆ తర్వాత 3 గంటలకి, ఆ తర్వాత 5 వచ్చి తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మళ్ళీ ఎన్నింటికి వెళ్ళాడంట? 5 గంటలకు.
అస్సలు దేవుడు నిరంతరం ఎవరి కోసం వెతుకుతున్నాడు అంటే పని చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాడమ్మా. అంతేగాని పని చేయక బద్ధకంగా ఉండే వాళ్ళ కోసం కాదు. అన్న పని చేయలేకపోతున్నానంటే డబ్బులు రావంతే, దీవెన రాదంతే. దయచేసి ఏలియా పిలుపు అనుకోమాక. ఒకవేళ నీది ఏలియా పిలుపు అంటే నేను చెప్తా, అమ్మ నీది నిజంగానే ఏలియా పిలుపు, నువ్వు ఏం పని చేయమాక, నువ్వు కొండ గుహలోకి వెళ్ళిపో. నీది ఏలియా పిలుపు కాదుగా. కొంతమంది దీన్ని కూడా ఇట్లా వాక్యాన్ని సరే ఏలియా కూడా మన వంటి స్వభావంగా మనుషుడే కదా అని. నో, అది ప్రార్థన గురించి రాయబడిన మాట. ఏలియాని దేవుడు ఎందుకు పని చేయించలేదంటే ఏలియా కోసము ఆహాబు యెజెబెలు దేశమంతా జల్లెడ వేసి తిరుగుతున్నారు, అతడు దొరికితే చంపేద్దామని చెప్పేసేసి. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏలియాని దేవుడు ఏమన్నాడంటే కొండ గుహల్లోకి వెళ్ళిపోయి దాక్కో, నిన్ను పోషించడానికి కాకులను పంపిస్తున్నాడు. అది కూడా ఎందుకు, ఏ సింహాలు పెట్టలేదు, ఏ కోళ్ళు పెట్టలేదు, ఎందుకంటే కాకులు అపవిత్రమైన జంతువులు. ఇజ్రాయెల్ దేశంలో ఒక కాకి ఈ ప్రదేశంలో వాలిందనుకున్న యూదుడు అనేవాడు దాదాపు 10 మీటర్ల దూరం వెళ్ళిపోతాడు. కాకి అపవిత్రమైన జంతువు ధర్మశాస్త్ర ప్రకారం. సో ఒక కొండ మీద కాకులు వాళ్తున్నాయి అనుకున్న దేశమంతా వెతుకుతారు, కానీ ఆ కాకులు వాళ్తున్న ప్రదేశానికి వెళ్ళడు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు అది అపవిత్రమైన జంతువు, ఖచ్చితంగా ఏలియా కూడా అక్కడ ఉండడులే అని చెప్పేసి. అందుకు దేవుడు కాకులను వాడుకున్నాడు. అందుకు దేవుడు ఇదిగో కొండలో ఉన్నాయా అన్నాడు. నేను ప్రభుని అడిగా, నీ కోసం నమ్మకంగా సేవ చేసిన ఏలియాకేమో కాకి ఎంగిలి, దుర్మార్గులుగా తిరుగుబాటు చేసే వారి కోసమేమో ఆకాశంలోంచి మన్నానా, ఇదేమన్నా న్యాయమేనాయా అని నేను ప్రభుని అడిగా. అడిగితే ప్రభు అన్నాడు, అతని యొక్క దీనస్థితి అతని యొక్క క్షేమస్థితి అని చెప్పేసి. ఎందుకు ఏలియా కోసం నేను ఆకాశంను తెరిచి మన్నాను కురిపించలేదంటే, ఎవడో ఒకడు చూస్తాడు ఆకాశం తెరవబడింది, మన్నా కురుస్తుందంటే ఖచ్చితంగా ఏలియా అక్కడే ఉన్నాడు, రాజా దొరికాడు దొంగ పద అంటారు. ఈ వెంటనే ఏలియాని హతమారుస్తారు. సో అందుకు ఏలియా కోసము ఆకాశం ధరల కాకుల్నే వాడుకున్నాడు దేవుడు. అది అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తాం తెలుసా, ఏంది దేవుడు ఏం చేశాడు మనకి, ఎంత నమ్ముకుంటే పెట్టక మళ్ళీ కాకెంగిలేనా, ఏదేమన్నా కాకేమైనా వచ్చిందా కదా, నాకేదో వినపడింది, నేను ఆత్మలో విన్నానా ఏంటి, కోపం తీసుకున్నా. ప్రభువా సంతోషం, హల్లెలూయా. ఎవరో దీవించబడుతున్నారు ఈ ఉదయకాల సమయంలో, సంఘము దీవించబడుతుంది. చూసారా, మీ పాస్టర్ గారు వాక్యం వింటానికి కాకులు కూడా వాళ్ళే అమ్మా. ఐఎమ్ ఎ ప్రీచర్ టు ద యూనివర్స్. నేను సర్వ సృష్టికి సువార్తకునిగా దేవుడిని ఆశీర్వదించాడంట. ఆమేన్. అదిగో చూసా, అయ్యో మనోళ్ళు అది అర్థం కాదు. ఖచ్చితంగా నువ్వు నేను ఏలియా ప్లేస్లో ఉంటే ఎంత దేవుడి మీద తిరుగుబాటు చేస్తామంటే, వాళ్ళకేమో మన్నా, వాళ్ళకేమో మధురమైన జలములు, మాకేమో ఆ కారుతున్న వాగులోంచి రోజు దోశలు పట్టుకొని ఆ తాగే లోపల సగం పడిపోవటం. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూశానమ్మా. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక ఫారినర్ అతడు సముద్రంలో 16 నెలలు ఉన్నాడంట. తను తన స్నేహితుడు కలిసి చేపలు పట్టుకోవడానికి సముద్రానికి వెళ్ళారు. ఆ రోజున తోటి జాలరులు చెప్పారు, ఇప్పుడు వెళ్ళమాకండి సముద్రానికి అని చెప్పేసి. చెప్పినా కానీ ఎట్లాగైనా సరే దీవించబడాలి, ఎట్లాగైనా సరే డబ్బులు సమకూర్చాలని చెప్పేసి దరి నుంచి 120 కిలోమీటర్ లోపలికి వెళ్ళారు. చేపలు బాగా పడతాయి ఎక్కడ అని చెప్పేసి. సడన్గా తుఫాన్ చెలరేగింది. సడన్గా తుఫాన్ చెలరేగంతో 120 కిలోమీటర్ లోపల ఉన్న వాళ్ళు 450 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయారు. చిన్న తప్పేసుకుని వెళ్ళారు వీళ్ళంతే. అది ఇంకా తుఫాను విజృంభించిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళకి అసలు ఏం అర్థం కావట్లా. ఆ స్నేహితుడు అన్నాడు, చెప్తానే ఉన్నాడు రా, నేను నీ మాట నమ్మి వచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయోమయంతో భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు, వెళ్ళిపోయారమ్మా. తర్వాత ఏమైందో తెలుసా, ఒక 4 నెలలు గడిచిపోయి
ఈ 4 నెలలు వాళ్ళు ఎట్ట బతికారు తెలుసా? బతుకున్న చేపల్ని, కనపడుతున్న చేపలు పట్టుకొని బతుకున్న దాన్ని కొరుక్కొని తిని అట్లా 4 నెలలు బ్రతికారు. అలా తినటం వల్ల ఆ స్నేహితుడిలో ఒక స్నేహితుడికి జబ్బు చేసింది. జబ్బు చేయడంతో 4 నెలల తర్వాత ఆ ఇద్దరిలో ఒక స్నేహితుడు చచ్చిపోతే ఈ బ్రతుకున్న స్నేహితుడు ఆ స్నేహితుడి శవాన్ని సముద్రంలో పడేసేస్తాడు. అప్పటి నుంచి ఇంకొక 12 నెలలు ఇతడు ఒక్కడే సముద్రంలో ఉన్నాడు. అతడు తర్వాత దేవుని కనికరంతో ఎట్టనో ఈ దేశం నుంచి వేరే దేశంకి వెళ్ళాడు. ఆ తెప్ప ఇట్లా ఇదుకుంటూ వెళ్ళి అతన్ని ఇంటర్వ్యూ చేస్తుంటే అతడు తనతో తాను మాట్లాడేసుకుంటున్నాడు. ఇంటర్వ్యూలో అడుగుతున్న ఏ జవాబులకి, ఏ ప్రశ్నలకు జవాబు చెప్పటంలా, ఏ ఒక్క ప్రశ్నకి కనీసం మొహం చూసి చెప్పట్లా. ఏమైంది? 16 నెలలు ఇతడు ఎట్లా అయిపోయాడంటే చుట్టూ మనుషులు లేకపోవటం వల్ల తనలో తాను మాట్లాడుకోవడం అలవాటైపోయింది. ఇది అలవాటైపోయి అదొక జబ్బు అయిపోయింది. నేను అప్పుడు వెంటనే ఏలియన్ జ్ఞాపకం చేసుకున్నాను. 16 నెలలు ఒక వ్యక్తి ఒక్కడే ఉంటే వాడిలో వాడు మాట్లాడేసుకునేంత మానసిక స్థితిలోనికి వెళ్ళిపోతే 3.5 సంవత్సరాలు కొండ గుహలో ఉన్నాడు ఏలియా. ఎవ్వరు పలకరించలేదు. బట్ స్టిల్ 3.5 years, ఈ 3.5 సంవత్సరాలు అతడు ఎటువంటి మానసికమైన ఒత్తిడి గుండా వెళ్ళి ఉంటాడు ఏలియా. రోజుకొక్క రొట్టె అది కూడా కాకి తీసుకొని వస్తే తిని ఆ గుహలోనే ఉండేవాడు. సూర్యుని చూడలా, వర్షాన్ని చూడలా, భయంకరమైన కరువు అన్నది. 3.5 సంవత్సరాల తర్వాత ఏలియాతో దేవుడు అన్నాడు, ఏలియా ఇప్పుడు నీకు ఒక మనిషిని పరిచయం చేస్తా అన్నాడు. పెద్ద గొప్ప వ్యక్తి కూడా కాదు. ఆ వ్యక్తి ఎవరంటే సూసైడ్ క్యాండిడేట్. ఆమె కూడా సారేపోతు విధురాలు. అసలు బల్లెటోళ్ళని కలిపాడు దేవుడు. అసలు నేను ఫస్ట్ మెసేజ్ ఎక్కడ చెప్పాడు తెలుసా? ఏలియా రాజుగారి దగ్గర చెప్పాడు. అసలు రాజుగారి దగ్గర వర్తమానం చెప్పి బయటకు వస్తున్నప్పుడు అనుకొని ఉంటాడు, ఇక నా నెక్స్ట్ మీటింగు ఇంకొక దేశపు రాజు దగ్గర అనుకొని ఉంటాడు. ఇంక మీటింగ్ లేదు. దేవుడు 3.5 సంవత్సరాలు అసలు నువ్వు వాక్యం చెప్పడానికి లేదు బాబు, నువ్వు మూసేసుకుని ఉండు అన్నాడు. యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, నీకు ఫేస్బుక్ లేదు, అసలు ఎవడు రాడు, నువ్వు గమ్మునుండు, పరిచయం ఆపేసేయి అన్నాడు దేవుడు. సో అక్కడ సారేపోతు విధురాల దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఆ విధవరాల దగ్గర కూడా దేవుడు పెద్ద అద్భుతం ఏం చేయలేదమ్మా. ఆ విధవరాలు కూడా తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె ఉన్నాడు. ఆ విధవరాలకు కూడా దేవుడు ఏం చెప్పాడంటే, ఆ విధవరాలతో కూడా అక్కడ కూడా దేవుడు అద్భుతం ఏం చేశాడంటే, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదయ్యా, తొట్టిలో ఉన్న పిండి అయిపోదు. అంతేగాని తొట్టి నిండా పిండి వచ్చేసేసింది. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయగానే బుడ్డి నిండా ఆ యొక్క ప్రవక్త భార్యకు వచ్చింది చూసావా, పాత్రలు ఎరువు తెచ్చుకునే, అట్లాంటి అద్భుతం చేయాల. అక్కడ కూడా ఏం అద్భుతం చేశాడు దేవుడు? చిన్న అద్భుతమే. ఎందుకు అంటే 3.5 సంవత్సరాలుగా దేశంలో భయంకరంగా కరువు ఉన్నది. సడన్గా ఒక ఇంట్లో పిండి భయంకరంగా ఉంది, నూనె భయంకరంగా అందుబాటులో ఉందని తెలిస్తే దేశంలో ప్రజలు ఉన్మాదులవుతారు. ఉన్మాదులయ్యి ఆ ఇంటి మీదకి వచ్చి ఆ ఇంట్లో ఉన్న ఆ స్త్రీని, ఆ బిడ్డని, ఆ ఏలియని చంపేసేసి అదంతా దోచుకొని వెళ్ళిపోతారు. అందుకు దేవుడు పెద్ద అద్భుతం చేయాల. తొట్టిలో ఉన్న పిండి అయిపోకుండా చూసుకుంటా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోకుండా చూసుకుంటా. ఇక్కడ ఒక 3.5 సంవత్సరాలు బతుకు ఏలియా అన్నాడు. అక్కడ దీనస్థితే, ఇక్కడ దీనస్థితే. మొత్తం ఏలియా జీవితంలో దీనస్థితి 7 సంవత్సరాలు. ఏ పూటకు ఆ పూట సమకూర్చుకుంటూ ఉన్నాడంతే. 7 years పని చేయల. సో ఏలియా పిలుపు మంది అనుకోమాక. నువ్వు దేవుడి కోసం అంత రోషంగా బ్రతికిన తర్వాత నిజంగా నీ కోసము గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు ఎతుకుతుంటే అప్పుడు అనుకుందాం మనం ఏలియా పిలుపని. అలా కాకుండా అంతవరకు నువ్వు పని చేయాల్సిన వాడివే. పక్కన చూసి చెప్పు, నువ్వు పని చేయాల్సిందే అని చెప్పు. మొక్కల్లో మొహం పెట్టి చెప్పు, పని చేయాలా అని చెప్పు. ఎందుకంటే దేవుడు పనివాడు కోసం వెతుకుతున్నాడని చెప్పు. మరలా ఇప్పుడు చదవండమ్మా, మరలా తొందరగా ఫస్ట్ నుంచి వచ్చి నుంచి స్పీడ్గా చదవాలా. ఏలనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి వెళ్ళాడు. దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి, రెండోసారి 9 గంటలకు వెళ్ళాడు. సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష
తోటలోనికి వెళ్ళుడి, ఆ. ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును మళ్ళీ 12 గంటలకు మూడోసారి వెళ్ళాడా? 3 గంటలకును మరలా నాలుగోసారి 3 గంటలకు వెళ్ళాడా? అతడు మరలా వెళ్ళి ఆ. అలాగే చేసెను. ఆ. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి ఆ. మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా ఆ. వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిది. అందుకతడు, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త చదువుదామా. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. ఇక్కడే నేను మాట్లాడదాం అనుకుంటానమ్మా. అసలు న్యాయంగా కూలి ఎవరితో స్టార్ట్ చేయాలి? ఫస్ట్ వచ్చిన దగ్గర స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? చివర వచ్చిన ఇటు నుంచి మొదలు పెట్టాడు. అదే నువ్వు నేను అనుకోనా, మళ్ళీ ఎమ్మట బయటపడిపోయేది మనలో. ఏంటది? తొందర ఉంటుంది కదా మనకు. అసలు నువ్వేం దేవుడు అయ్యా, పొద్దునుంచి మెడ వంగి అవి పీకి అవి చేసి అసలు ఇప్పుడే అట్లా ఆపి ఉంటే తొందరగా మాకిచ్చి మమ్మల్ని ఇంటికి పంపించకుండా 5 గంటలకు వచ్చినోడికి ఫస్ట్ ఇస్తున్నావా? గొడవ పడతాం లేదా? అరే ఓ మిక్కిలి సాత్వికులారా, పడతారా లేరా? మరి అది చెప్పరే, ఇది ఒక వేషధారణ తెలుసా? సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలీకి కుదిరిన వారు వచ్చి 5 గంటలకు కూలీకి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకున్నాడు. 5 గంటలకు వచ్చిన చివరి వచ్చినోడికి ఒక్కొక్క దేనారం ఇచ్చాడు. మొదటి వారు వచ్చి ఇప్పుడు కొంతమందికి సమాధానం వచ్చింది. 5 గంటలకు వచ్చినోడికే ఒక దేనారం ఇచ్చంటే మనం పొద్దున్నుంచి వచ్చున్నాం, అందుకేనేమో మనల్ని పాస్టర్ గారికి కొంచెం ఎడం పెట్టాడేమో, లేదా అందుకేనేమో దేవుడు మనల్ని కొంచెం ఎడంగా పెట్టాడేమో, అందుకేనేమో దేవుడు మనల్ని వెయిట్ చేపిస్తున్నాడేమో వాగ్దానం నెరవేరకుండా. ఓకే, మనకి బిగ్ బ్రేక్ త్రూ రాబోతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొని కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పున ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేరింది అంతే. వాళ్ళ వాగ్దానం ఏంటి? దినమునకు ఒక దేనారం. వాగ్దానం నెరవేరిందా లేదా? ఇక్కడ వీళ్ళేమనుకున్నారంటే మనల్ని వెయిటింగ్లో పెట్టాడు దేవుడు, మనల్ని చివర్లో ఉంచాడు దేవుడు, కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది అనుకున్నాడు. కానీ వీళ్ళకు కూడా వాగ్దానము చొప్పున మాత్రమే జరిగిందమ్మా. చదువుదాం ఇప్పుడు, అసలు కథలోకి వెళ్దామా. వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఏంటంట, అస్సలు ప్రతి సంఘంలో ఉండే తలనొప్పి పాస్టర్ గారికి ఏదైనా ఉందంటే అది ఈ వచ్చిన అచ్చంగా నెరవేరుది. ఏంటో చదవండి. వచ్చిన చివరు వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే. చూసారా, మేము వాళ్ళు ఒకటేనా పాస్టర్ గారు? మీరు సంఘం పెట్టిన దగ్గర ఎవరున్నారు మీతోటి? సంఘం పెట్టిన దగ్గర ఎవరున్నారు మీకు? మేమే కదా. మా పిల్లలే కాదు, మీకు కుడి భుజం ఎడం భుజం. ఈ రోజున పాస్టర్ గారు మేము కనపట్లా. ఈ రోజున పాస్టర్ గారికి మేము అసలు ఆనటం లేదు. అసలు ఇదివరకైతే ప్రైజ్లాడ్ సిస్టర్, ప్రైజ్లాడ్ బ్రదర్, అస్సలు బ్రదర్ అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు అసలు అంటున్నాడు పాస్టర్ గారు. కొత్తగా వచ్చారు చూసావా, ఇక వాళ్ళతోనే పాస్టర్ గారు కూర్చుంటున్నాడు, ఇక వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు. మీకు విషయం తెలుసా, దేవుడు కావాలని కొన్నిసార్లు సేవకులు ఈ విధంగా నడిపిస్తాడు. ఎందుకంటే నీ నిజ స్వరూపం బయటికి తీసుకొని రావటానికి. దేవుడు ఆ రోజున వాళ్ళని ఎందుకు చివరన పెట్టాడంటే, దేవుడు పై రూపాన్ని చూచి ఆశీర్వదించే దేవుడు కాదు, హృదయ స్థితిని చూచి ఆశీర్వదించే దేవుడు.
అందుకే చూడండి, ఆ తర్వాత మాట్లాడదు చూడండి. 13 వచనం. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? 16 వచనం చదవండమ్మా. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు. కడపటి వారు ఏమవుతారు? మొదటి వారగుదురు. మొదటి వారు అవుతారు. మొదటి వారు కడపటి వారగుదురు. అర్థమవుతుంది మీకు ఆ మాట? ఎందుకు దేవుడు కొంతమందిని ఆలస్యం చేపిస్తాడు? కొంతమందికి వాగ్దానం చేసినా కూడా ఆ వాగ్దానం నెరవేరకుండా వారిని వెయిటింగ్ లిస్ట్లో పెడతాడు. వెనక వచ్చిన వారిని తొందరగా దీవిచ్చేస్తూ ఉంటాడు. నీకే అర్థం కాదు ఒక్కోసారి. అరే, వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు సంఘంలోకి, సాక్ష్యాల మీద సాక్ష్యాలు చెప్తున్నారు. ఒరే బాబు, మనం పాస్టర్ గారికి ఫస్ట్ ఉంచున్నాం కదా, ఎంత పరిచర్య చేసాము, ఎంతగా విత్తలేము, ఎంత ప్రార్థనలు చేస్తాము, మనకేంటి ఒక్క అద్భుతం జరగటం లేదు? వాళ్ళకి మాత్రం ఒకటి తర్వాత ఒకటి అద్భుతాలు జరుగుతున్నాయి అని ఇలా సంఘంలో అనేక మందికి ఇదొక ప్రశ్న ఉంటుందమ్మా. అలాంటి ప్రశ్న ఉన్నవారు ఇక్కడున్నవారైతే నేను మీకు చెప్తున్నానమ్మా, గాడ్ ఈజ్ టెస్టింగ్ యూ. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. కావాలనే మొదట ఉన్న నిన్ను కడపటిగా పెట్టాడు, కడపటి ఉన్న నిన్ను మొదటిగా చేశాడు. ఎందుకంటే నీ హృదయం ఏంటో తెలుసుకోవటం కోసం. అందుకే ఆ రోజున ఇంటి యజమానుడు వచ్చి చక్కగా తనకి ఏర్పరచబడిన కుర్చీలో కూర్చున్నాడు. ఆ బల్ల మీద చేతులు పెట్టాడు. ఆ గృహ నిర్వాహకుడిని పిలిచి సాయంకాలం అయింది కదా, ఎవరు వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అన్నాడు. అలాగే సార్ అన్నాడు. అయితే లాస్ట్ నుంచి పిలువు అన్నాడు. ఈ యొక్క గృహ నిర్వాహకుడికి కూడా అర్థం కాల, ఇదేంటి చివరి నుంచి పిలవమంటున్నారు సార్ గారు. సరే ఓకే, చెప్పిన పని చేయాలి కదా అని చెప్పేసి 5 గంటలకు వచ్చిన వారిని పిలిచి ఒక్కొక్క దేనారం ఇచ్చుకుంటూ వెళ్ళాడు. మొదటి నుండి ఉన్నవారు వెంటనే అది చూచి మనకి ఇంకా ఎక్కువ ఇస్తాడేమో సారు, అందుకే మనల్ని వెయిటింగ్లో పెట్టాడేమో అని చెప్పేసి వీళ్ళ భ్రమ పడుతున్నారు వీళ్ళు. కానీ ఎప్పుడైతే వీళ్ళకు కూడా ఒక దేనారం చేతిలో పెట్టాడో వాళ్ళలో ఉన్న నిజస్వరూపం బయటకు వచ్చిందమ్మా. వాళ్ళు ఏమని మాట్లాడారో చూడండమ్మా. వాళ్ళు కడుపు మంట చూడండమ్మా ఎట్లాగుంటుందో. 11 వచ్చిన చూడండమ్మా. వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే. మేము వాళ్ళని మమ్మల్ని ఇద్దరిని సమానం చేసేసావా అని ఆ ఇంటి యజమానుడి మీద చూసారా, ఆ ఇంటి యజమానుడి మీద సనుగుకొనిరి. చూసారా, కొంతమంది యొక్క నిజస్వరూపము ఎక్కడ బయటపడుతుందో తెలుసా? వారిని దేవుడు వెయిటింగ్లో పెట్టినప్పుడు, లేదా వారిని దేవుడు నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు. దేవుడే డైరెక్ట్గా నెగ్లెక్ట్ చేయడం కొన్నిసార్లు కావాలని దేవుడు సేవకుని ఆ విధంగా నడిపిస్తాడేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే జాగ్రత్త ప్రియ సహోదరుడా, దేవుడు నీ హృదయ అంతరంగమును వెలికి తీయటానికి కొన్నిసార్లు నిన్ను దీనస్థితిలో పెడతాడు. ఏలియాలాగా నిన్ను కూడా దీనస్థితిలో పెట్టుంటాడు కొన్నిసార్లు. అప్పుడు నువ్వు దేవుని మీద సనుగుతావో, దేవుడి మీద తిరుగుబాటుతనం వ్యక్తం చేస్తావో లేదో చూస్తాడు. కానీ ఏలియా 7 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా దేవుడి మీద సనగల, దేవుడి మీద తిరుగుబాటు చేయలా, దేవునికి విరోధముగా ఒక్క మాట మాట్లాడలా, విశ్వాసాన్ని విడిచిపెట్టలా. 7 సంవత్సరాలు చక్కగా ఆ కరువులో జాగ్రత్తగా ఉన్నాడు. ఇంకా సేవ చేస్తూ ఉన్నాడు. దేవుడు సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళమంటే అక్కడే వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే సేవ చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు. ఆ తర్వాత ఏమైందంటే ఆ దేశం మీద ఆకాశంలో తెరవ చేశాడు దేవుడు. సమృద్ధిలోనికి ఏలి అడుగు పెట్టేశాడు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో కొన్నిసార్లు దేవుడు దీనస్థితిలో పెట్టి నీ హృదయంలోంచి నిజాన్ని బయటికి తీసుకొని వస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఈ ఉదంతంలో లాగా నిన్ను వెయిటింగ్లో పెడతాడు, నిన్ను చివర పెడతాడు, నిన్ను నెగ్లెక్ట్ చేసేసినట్టుగా, నిన్ను గుర్తించినట్టుగా దూరం పెట్టేస్తాడు. అప్పుడు నీ హృదయంలో నుంచి సనుగుడు బయటకు వస్తుందా, లేదంటే అన్నీ బాగున్నప్పుడు ఎట్లా నవ్వుతూ ఉన్నావో, ఏమి బాగానప్పుడు కూడా ఎట్లా నవ్వుతూ ఉన్నావో చూస్తాడు దేవుడు. మీకు అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నానంటే దేవుడు వెలుచూపును బట్టి, లేదంటే బయటికి కనపడే దాన్ని బట్టి చూచి ఆశీర్వదించడు. నీ హృదయ అంతరంగమును దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి నీ యొక్క ఆశీర్వాదాన్ని నిర్ణయిస్తాడమ్మా. ఆ మొదటి వారిని చివర పెడితే
ఆ మొదటి వారి యొక్క కడుపు మంట చూడమ్మా. పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానముగా చేసేదివే అని ఆ ఇంటి యజమానుడి మీద ఏం చేశారంట? సనుగుడు బయటకు వచ్చేసారు. తర్వాత అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది. అసలు వీళ్ళు భలే కుళ్ళుకుంటున్నారు. మమ్మల్ని అట్టనే చూసి వాళ్ళని అట్టనే చుట్టం ఆ పాస్టర్ గారు అనగానే దేవుడు అన్న మాట. నెక్స్ట్ మాట చదవమ్మా. నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? ఆహా, ఏంటంట? కడుపు మంటగా ఉన్నదా? కడుపు మంటగా చెప్పండి ఆ మాట. కడుపు మంటగా ఉందా? దీనినే నేను మాట్లాడుతున్నానమ్మా. కొంతమంది యొక్క హృదయ స్థితిలో ఉన్న వేషధారణ బయటికి తీసుకుని వస్తాడు. కొంతమందిలో ఉన్న కడుపు మంటను దేవుడు బయటికి తీసుకుని వస్తాడు. కొంతమందిలో ఉన్న సణుగుని దేవుడు బయటికి తీసుకుని వస్తాడు. బట్ గుర్తుపెట్టుకో, నీ ఆశీర్వాదానికి కొలమానం ఏమిటో తెలుసా? నీ హృదయమే. నీ హృదయ స్థితి, నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉన్నదా? నిన్ను దీవించకుండా దేవుడు విడిచిపెట్టడమ్మా. కానీ బయట నువ్వు దశంభాగాలు చెల్లిస్తూ, సొంపులో, జీలకర్రలో, అన్నిటిలో దశంభాగాలు చెల్లిస్తూ, పొద్దు నుంచి సాయంకాలం వరకు కష్టపడి పని చేస్తూ, రెక్కల ముక్కలు చేసుకుని పని చేసినా సరే నీలో అభివృద్ధి లేకుండా, నీ ఆదాయంలో అభివృద్ధి, స్థిరత్వం లేకుండా ఉంటున్నావంటే, ఒకటి, నీ హృదయ స్థితి దేవుడికి నచ్చలేదు, అందుకే దేవుడు నిన్ను దీవించకుండా అలాగే దూరం పెట్టాడు. రెండవది, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షా కాలంలో జాగ్రత్తగా ఉండంట నేనైతే. ఎందుకంటే ఈ పరీక్షా కాలంలో ఏమొస్తుంది? తొందరపడి మాట్లాడుతూ వస్తుంది. వాళ్ళు మాట్లాడేది చూసావా? వాళ్ళు మేము ఒకటేనా, వాళ్ళు ఒకటి మేము ఒకటేనా అని సనుగుతున్నారు. ఓ మై గాడ్, హల్లెలూయా. దీని వలన ఏమంటున్నాడంటే 16వ వచనంలో దేవుడు, ఈ ప్రకారమే సంఘములో కడపటి వారు ఏమవుతారు? మొదటి వారు అయిపోతారు. మొదటి వారు ఏమైపోతారు? కడపటి వారగుదురు. వాంటెడ్లీ, చాలా జాగ్రత్తగా చెప్పుకున్నాను అమ్మా. వాంటెడ్లీ దేవుడు కొంతమందిని వెయిటింగ్లో పెడతాడు నీ హృదయ స్థితి తెలుసుకోవటానికి. నిన్ను చివరిలో పెడతాడు. నీ పక్కన వచ్చినోడు నువ్వే తీసుకొస్తావు చర్చికి. వాడు నిలబడి సాక్ష్యాలు చెప్తూ ఉంటాడు. తెచ్చి నువ్వు మాత్రం ఒక్క సాక్ష్యం చెప్పిన పాపాను బావు, నువ్వు మాత్రం నీకు అర్థం కాదు ఏంటి పరిస్థితి అండి. దేవుడు నిన్ను కడపటి పెట్టాడు ఎందుకంటే నీ హృదయ స్థితి తెలుసుకోవటానికి. చూసారా, దేవుని బిడ్డలు వేషధారణ వల్ల దీవించబడలేకపోతున్నారు. దేవుని బిడ్డలు వారి హృదయ స్థితి వలన దీవించబడలేకపోతున్నారు. వీళ్ళు దశంభాగాలు చెల్లిస్తున్నారు. ఎంత బాగా చెల్లిస్తున్నారంటే సోంపులో చెల్లిస్తున్నారు, జీలకర్రలో చెల్లిస్తున్నారు, పుదీనాలో కూడా చెల్లిస్తున్నారు. కానీ వేషధారణతనం వలన దీవెనకు వారసులైన వీరు మాత్రము దీవెన పొందుకోకుండా శాపమే పొందుకుంటున్నారు. ఆ యొక్క ఫిగ్ ట్రీ, ఆ యొక్క అంజూరపు చెట్టనమ్మా, నేను ఇదివరకు దాన్ని విశ్వాసం కింద బోధించేవాడినమ్మా. కానీ ఒకనొక రోజున దేవుడు నాతో మాట్లాడాడు. ఆ అంజూరపు చెట్టు గురించి దేవుడు మాట్లాడి నాతోటి, కుమారుడా, రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చిన నన్ను శప్పించేటట్టుగా ప్రేరేపించింది ఏమిటంటే వేషధారణ. ఆ యొక్క వేశ్యతనము చేస్తున్న ఆ స్త్రీని నా యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు కూడా నాలోంచి శాపం బయటికి రాలా, నాలోంచి ఉగ్రత బయటికి రాలా. నాలోంచి ఏమొచ్చిందంటే క్షమాపణే బయటకు వచ్చింది, ప్రేమే బయటకు వచ్చింది, కనికరమే బయటకు వచ్చింది. కానీ వేషధారణతనంతో నా ముందర ఒక చెట్టు నిలబడినా కూడా నేను సహించలేకపోయాను. ఇక మీదటగా ఎన్నటికీ నీవు కాపు కాయవని శపించేసేసాను. కుమారుడా, వేషధారణతనం అనేది హేయమైనది నా దృష్టిలో దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియ సహోదరి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో వ్యభిచారము, లేదంటే దొంగతనము, లేదంటే నరహత్య, లేదంటే విగ్రహారాధన, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలేమో దేవునికి అంటున్నారు. ఎస్, ఇవి కూడా ఒక విషయాలే, ఇవి కూడా మనం చేయకూడనివే. కానీ నువ్వు చిన్నవిగా అనుకుంటున్నవి అవి దేవుని దృష్టికి పెద్దవిగా ఉన్నాయి.
దానివల్ల నువ్వు దీవించబడలేకపోతున్నావు. ఈ కొన్ని విషయాల్లో కనుక మనం సరి చేసుకున్నాం అనుకోనమ్మా, నేను చెప్తున్నానమ్మా, గుంటూరులో మిలీనియర్స్ నువ్వే అవుతావు, సంఘంలో మిలీనియర్స్ నువ్వే అవుతావు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయాలు సరి చేసుకుందామమ్మా? మొట్టమొదటిగా వేషధారణ తనమ లేకుండా. చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది మొదలుకొని మీరు లోపల ఒకటి బయట ఒకటి ఉండమాకండి. లోపల ఏదో బయట కూడా అట్లనే ఉండండి. నంబర్ 1. నంబర్ 2, ఇదిగో సనుగుడు రాని మాకండి. దేవుడు నిన్ను ఎదురు చూసేటట్టుగా చేశాడా? దేవుడు నిన్ను వెయిటింగ్ పీరియడ్లో పెట్టాడా? దేవుడు నీ వెనక వచ్చిన వారిని దీవిస్తున్నాడు, నీకు మాత్రం ఒక్క దీవెన రావటం లేదా? దేవుడు నిన్ను వెయిటింగ్ పీరియడ్లో పెట్టాను అనుకొని నోరు మూసుకొని జాగ్రత్తగా ఉండు. సనుగుడు రాని మాకు బయటికి. అలా కాకుండా తొందరపడి మాట్లాడేసి ఊరక ఆ సిస్టర్, అబ్బో ఆ సిస్టర్ గురించే చెప్పాలా, ఆమె మాకు తెలీదా, ఆయన మాకు తెలీదా. అసలు ఇంక కొంతమంది ఏం చేస్తారంటే, ఎక్కడ వీళ్ళనే జనాలు తప్పు అనుకుంటారని చెప్పేసి అసలు వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు అన్నీ చెప్పి ఏమీ లేదు, జరిగింది ఎంత కొంపతీసి మీరు ఇప్పుడు చెప్పారేంటి, ఏమన్నా ఇంత చేస్తే ఎంత చెప్పేశారు. లేదమ్మా, మొదట వచ్చి నిన్ను దేవుడు కావాలని కడపటి పెట్టాడు, చివర్లో పెట్టి వీడికి అద్భుతం చేద్దాం, అసలు వీడేంటి తెలుసుకుందాం అని చెప్పేసి. కానీ ఈ మధ్యలో ఈ చివర నిలబడిన వాళ్ళు అసలు ఆ లైన్లోంచి కూడా తప్పిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? సనుగుడు బయటికి రావటం వల్ల, వాళ్ళ హృదయ స్థితి సరిగ్గా లేకపోవటం వల్ల, వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా దీవించబడలేకపోతున్నారు. అసలు దీవెన పొందుకోకుండా ఉండటం నయమా, చివరిలో అయినా సరే దీవించబడటం నయమా అంటే నేనేమంటానంటే, చివరిలో అయినా సరే. భోజనాలకు వెళ్ళాం, తినకుండా లేచి వచ్చేస్తే మనం వెళ్ళే టైం భోజనాలు అయిపోయినట్టు ఎట్టుంటుంది? బాగా. కానీ చివరిలో అయినా కానీ ఒక ముద్ద తినేసి వచ్చేసావురా అంటే ఎట్లుంటుంది? అదే గుర్తుపెట్టుకో. సో ఈ చిన్న విషయాలు సరి చేసుకుందాము. ఆమేన్, హల్లెలూయా. దీవించబడ్డారా?